ఎస్ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత ధర్నాకు దిగారు. యూసఫ్గూడలో పోలింగ్ బూత్ వద్ద పెద్ద ఎత్తున డింగింగ్ జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. అమ్మాయి లైవ్ లో చూద్దాం. కేవలం దొంగ ఓట్ల కోసం వాళ్ళందరినీ పంపించారు. వాళ్ళందరినీ పంపించిన వాళ్ళందరినీ ఏసీపీ రాప్పుడు అందరినీ దోసాడు కదా కుర్చీ ఇన్స్పెక్టర్ సీఏ ఏం పేరు వెనక్కి నడతాడా నన్ను చేతి మీద పెట్టి వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి పట్టుకున్న వాళ్ళని మమ్మల్ని పంపిస్తున్నారు. ఎంత అరాజకం మీకు తమ్ముడు తమ్ము లేక 1000 మంది దొంగలు లేపిస్తారు. లిస్టు చేయండి, ఎన్నికలు రద్దు చేయండి. దొంగోట్లేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం ఇక్కడ ఇంత మంది ఉన్నారు. కళాకారులు అందరూ కళాకారులు అంటే 2 రోజుల కిందనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు దాకా ఎందుకు వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళని ఎందుకు ఉంచారు? వాళ్ళ మనుషులు ఎట్లా దాడి చేశారో చూడండి. ఎట్లా దాడి చేశారో చూడండి. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి. వాళ్ళు మేము కనిపించగానే అటాక్ చేస్తున్నారు. మమ్మల్ని చంపుతా అని చెప్పేసి బెదిరిస్తారు. ఈ విధంగా కత్తులతో దాడి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. నువ్వు వచ్చినావు అంత పెద్ద గ్యాదరింగ్ వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఈరోజు? ఈ ఫంక్షన్ మార్నింగ్ నుంచి కొంతమందిని పెట్టి దొంగ ఓట్లు వేయడానికి పంపిస్తున్నారు. పోలింగ్ బూత్ల దగ్గర వెళ్ళి చూస్తే యాక్చువల్ ఓటర్స్ ఓటు వేయలేకపోతున్నారు. వెళ్ళి వాళ్ళ ఓటు ఆల్రెడీ వేసి ఉందని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్తారు. వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పి ఇక్కడ చెప్తే కూడా తొందరగా వాళ్ళే వచ్చి వాళ్ళని పంపించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళను చూడకుండా వాళ్ళు దాడి చేస్తున్నా కూడా ఏం చూడకుండా వీరినే ఊకే ప్రయత్నం చేస్తున్నారు. 1 సైడెడ్ గా నడుస్తుంది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అనేది రద్దు చేయాలి. దొంగోట్లు వేసి గెలవాలని చెప్పేసి నవీన్ యాదవ్ మనుషులందరూ చూస్తున్నారు. వచ్చింది మా వాళ్ళు అడిగాము కృష్ణానగర్ లో కృష్ణానగర్ నుంచి వచ్చాడు. మన వెనకాల ఎందుకు వచ్చాడు? నవీన్ యాదవ్ బామర్దికే పని ఇక్కడ. నవీన్ యాదవ్ గారి బావుమరిది చాలా దుర్భాషలాడి చాలా గలీజ్ మాటలు మాట్లాడాడు. అట్లాగే మాట్లాడేది మన రౌడీజంలో ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో ఎట్లా మాట్లాడాలి ఏం తెలుసు వాళ్ళకి. తక్షణమేనా ఎలక్షన్ రద్దు చేయాలి. ఈ రౌడీజాన్ని అరికట్టాలి. జనాలు భయపెట్టి ఎవరు
చెప్పండి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎలక్షన్ అయినప్పుడు ప్రజలు ఏ ధైర్యంతో ఒక మహిళగా ఒక మహిళకు సపోర్ట్ ఇస్తున్నారు. ఎంత బాధగా ఉండి అమ్మాయి బయటకు వచ్చింది ఏంటని వాళ్ళకు కూడా అర్థమైంది. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా కదా, భయపడద్దు. అధికార పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోలీసులు కంటే ఎక్కువ తిరుగుతున్నారు. కూర్చుంటే వాళ్ళకి ఏమవసరం, వడ్డీ వాళ్ళకి ఏమవసరం ఇక్కడ రావడానికి. మహిళలు అవమానిస్తాడా, పడతాడు, నరవలేని నాలుగు మాట్లాడతాడు. ఆ అబ్బాయి విద్యాదే వదిలేదు. అయినా కూడా ఆయనకేం పని తిరగడానికి కార్లు వేసుకొని మనం ఒక మాట్లాడే ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. అంత విజ్ఞత లేని మనిషిని అని కూడా వేస్ట్. ఎక్కడికెళ్ళినా ఇలాగే ఉన్నాయి గొడవలు, పంచాయతీలు, భయభ్రాంతులు లోన్ చేయడం, భయపెట్టడం. ఏంటిది? నన్ను కూడా సంగతి రేపు చూస్తామని మనే అనుకోవాలి ఎందుకు వచ్చాడు. నవీన్ యాదవ్ బామర్దికే ప్రతి బూత్ లో ఇప్పటికి 10% అయింది. చెప్పండి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎలక్షన్ అయినప్పుడు ప్రజలు ఏ ధైర్యంతో తిరగాలంటే ఒక మహిళగా ఒక మహిళకు సపోర్ట్ ఇస్తున్నారు. ఎంత బాధగా ఉండి అమ్మాయి బయటకు వచ్చింది ఏంటని వాళ్ళకు కూడా అర్థమైంది. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా కదా, భయపడద్దు. అధికార పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోలీసులు కంటే ఎక్కువ తిరుగుతున్నారు. కూర్చుంటే వాళ్ళకి ఏమవసరం, వడ్డీ వాళ్ళకి ఏమవసరం ఇక్కడ రావడానికి. మహిళలు అవమానిస్తాడా, పడతాడు, నరవలేని నాలుగు మాట్లాడతాడు. ఆ అబ్బాయి విద్యాదే వదిలేదు. అయినా కూడా ఆయనకేం పని తిరగడానికి కార్లు వేసుకొని మనం ఒక మాట్లాడే ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదా అని ఆలోచించుకోవాలి. అంత విజ్ఞత లేని మనిషిని అని కూడా వేస్ట్. ఎక్కడికెళ్ళినా ఇలాగే ఉన్నాయి గొడవలు, పంచాయతీలు, భయభ్రాంతులు లోన్ చేయడం, భయపెట్టడం. ఏంటిది? నన్ను కూడా వేస్తున్నాను. సంగతి రేపు చూస్తామని చూపించాలి.